హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, నేను తులసి అమ్మవారిని ఏ విధంగా పూజించుకున్నాను, ఏ విధంగా ముగ్గులు పెట్టుకున్నాను అన్నదైతే ఇందులో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తులసి అమ్మవారికి తులసి కోటలో నేనైతే రామ తులసి, లక్ష్మీ తులసి అని రెండైతే పెట్టుకున్నానండి. అవి కొద్దిగా నాటేటప్పుడు కోటలో తులసి కోటలో పెట్టేటప్పుడు ఏంటంటే తెచ్చిన వాటిని అలాగే మట్టితో సహా ఉంటుంది కదా, బయట అమ్ముతారు కదా, అలాగే పెట్టేసేసరికి నేను మా హస్బెండు అది కొద్దిగా మిడిల్లో గ్యాప్ అయితే వచ్చిందండి రామ తులసికి అలాగే లక్ష్మీ తులసికి. అందుకని చెప్పేసి నేను ఇన్ని రోజులు కూడా అలాగే పూజ చేసుకున్నాను, ఏం కాదులే అని చెప్పేసి. ఇంకా నాకెందుకో మనసు ఒప్పక రెండు కలిపి ఒక చోటగా నాటుకోవాలి అని చెప్పేసి నేను రెండు కలిపి ఒక చోటగా నాటేశాను. ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంత లోపల ఉన్న మట్టి అదంతా తీసేసి కూడా రెండు ఒక చోట పెట్టి అయితే నాటుకున్నానండి. నాటుకున్న తర్వాత అమ్మవారిని నీట్గా అంతా శుభ్రం చేసుకొని ఇక్కడ పసుపు రాసి బొట్లు అయితే పెట్టానండి, కుంకుమ బొట్లు అలాగే వరిపిండితో బొట్లు అయితే పెట్టాను. పెట్టి ముగ్గు కూడా పెట్టుకున్నానండి. మరుసటి రోజు పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి నాటాను కదా, అందుకే ఇక్కడ మీకు మట్టి అలా కనిపిస్తుందండి. ఏమీ అనుకోద్దండి, కొద్దిగా ఇగ్నోర్ చేయండి. చూడండి, ముగ్గు పెట్టుకున్నాను, ఈ విధంగా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది ఆరిన తర్వాత వైట్గా కనిపిస్తుందండి, అది కూడా చూపిస్తాను. అది కూడా చూడండి, చాలా కలగా ఉంటుంది. చూసారు కదా ఎంత వైట్గా వచ్చిందో, చాలా బాగా అనిపించింది. ఇందులో కలర్స్ కూడా వేసానండి. చూడండి, మొత్తం అమ్మవారైతే ఈ విధంగా ఉన్నారు, తులసి అమ్మవారైతే. ఇంకా ఎప్పుడైనా తులసి కోటలో పసుపు ఎక్కువ అలా వేయకూడదండి. కొద్దిగా పసుపు తీసుకొని మొదట అంటే కింద ఉంటుంది కదా మొక్కకి, అదైతే అక్కడైతే పుయ్యాలండి. పసుపు కొద్దిగా, కుంకుమ కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసి చెట్టుకు హాని అయితే చేయొద్దండి. ఎప్పుడైనా కొద్దిగా మోతాదులు, అంటే కొద్దిగానే అలంకరించడానికేనండి, ఎక్కువైతే పెట్టకండి. అలాగే ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు. మర్చిపోయానండి, తులసి కోటలో నీళ్లు పోసేటప్పుడు రాగి చెమ్ముతోనే నీళ్ళు అయితే పోయాలి అండి, మిగతా ఏది కూడా వాడకూడదు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా పువ్వులు కూడా అలంకరించుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయి. అలాగే ఏంటంటే మనకి శనివారం రోజు వైకుంఠ ఏకాదశి అయితే వస్తుందండి. మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామికి అలాగే ఆ విష్ణువుకి ఈ సమయంలో అలాగే అండి కృష్ణుడిని కూడా ఎక్కువగా పూజిస్తారు. మంచిగా పూజ చేసుకోవాలి. అలాగే ఏ టైంలో పూజ చేసుకోవాలి అన్నది కూడా నేను దాని వ్రత కథ కూడా వ్రతం అంటే ఆ కథ కూడా వైకుంఠ ఏకాదశి అని ఎలా వచ్చింది అన్నది కూడా మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అది కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇక్కడ మొత్తం అండి దీపారాధన చేసిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే, దీపం కింద ప్లేట్ అయితే పెట్టలేదండి, నేను మర్చిపోయాను. ఇలాగైనా పెట్టచ్చండి, ఎందుకంటే దీపము కుంది ఉంది కదా, దాని కింద కూడా పెద్దగా ఉంది కదా అండి, ఏమీ కాదు అనుకున్నాను. మళ్ళీ నేను చూశారు కదా, ముందుగా దీపపు కుందుని నీట్గా కడిగేసి నేను గంధపు బొట్లు అయితే పెట్టుకున్నానండి. 3 బొట్లు అయితే పెట్టాలి దీపంకి ఎప్పుడైనా సరే, అదే శుభప్రదం అండి మనకి. బొట్లు పెట్టిన తర్వాత ముందుగా ఎప్పుడు దీపారాధన చేసినా నూనె వేసి తర్వాత ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి. తర్వాత అగరబత్తులతో అయితే అమ్మవారికి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చాలా తక్కువే అండి, నేను డెకరేషన్ ఇవన్నీ ఎక్కువ హడావిడి అస్సలు నా పూజలో ఇటువంటివి అస్సలు ఉండవు. మీరు ఏ వీడియో చూసుకున్నా కూడా నేను ఎక్కువ పువ్వులు పెట్టేసి ఎక్కువ అలా ఎప్పుడు చేయనండి. ఉన్న దాంట్లోనే ఎంత భక్తితో చేసుకున్నాము అన్నదే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎంత హడావిడి చేసి ఎంత గందరగోళం చేశాము అన్నది కాదు, భక్తితో పూజ చేసుకున్నామా లేదా అన్నది మాత్రమే చూస్తాను నేను. ఇక్కడ ఎప్పుడు కూడా హడావిడి అయితే చేయను. దీపారాధన చేసిన తర్వాత దీపంకి పువ్వులైతే పెడుతున్నానండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః అని కూడా అనుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి నమస్కరించుకోవాలండి. చూశారు కదా, పువ్వులు కూడా నేను ఎక్కువ పెట్టలేదు, చాలా తక్కువతోనే దీపారాధన చేసుకున్నాను. ప్రశాంతంగా అనిపిస్తుందండి. చాలా
సింపుల్గా పూజ చేసుకున్నా కూడా ప్రసాదంగా అయితే ఇంట్లో జామకాయలు ఉన్నాయండి, అవే పెట్టాను నేను. ఇంకా చూస్తున్నారు కదా, ముగ్గు అయితే ఎంత వైట్గా చాలా బాగా కనిపిస్తుందండి, చాలా కలగా అనిపిస్తుంది. మనము ఏంటంటే ముందు రోజు బియ్యంని బాగా వాటర్లో నానబెట్టేసిన తర్వాత మరుసటి రోజైనా మనం ఎప్పుడు ఇలా ముగ్గు పెట్టుకోవాలనుకుంటామో ఒక 15 మినిట్స్ అలా నానబెట్టినా కూడా మిక్సీకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అలా అయితే చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా సహాయంతో ముగ్గు అయితే వేసుకోవచ్చండి. ఆరిపోయిన తర్వాత వైట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత వైట్గా వచ్చిందంటే అంత వైట్గా వచ్చిందండి, చాలా బాగా అనిపించింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. మీరు ఇలాగే నాకు ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అలాగే మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్లో చెప్పాను కదా, పూజా వీడియోస్, షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మీషో హాల్ రివ్యూస్ కూడా ఉన్నాయి, ఒకసారి అన్నీ కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.